ఇప్పుడు మనం ముమ్మడివరం నుండి వచ్చిన అయ్యగారు దైవప్రసాద్ అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. మరి చప్పట్లు కొడుతూ అయ్యగారిని మనం ఆహ్వానిద్దాం. మనందరం కూడా శ్రద్ధగా విందాం. ఆమేన్, హల్లెలూయా. ముందుగా దేవాతి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. షారోన్ మందిర్ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువు పేరట శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ యొక్క చిన్న గ్రీటింగ్స్ చెప్పమని దైవజనులు మాకు చెప్పినప్పుడు నేనైతే మా ప్రాంతంలో మా చర్చిలోని నేను దేవుని యొక్క మాటలు చెప్పగలిగాను. నేను ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా చెప్పలేదు. కానీ దేవుడు ఈరోజు మీ మధ్యన ఈ విధంగా దేవుని యొక్క మాటలు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి ముందుగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ముందుగా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? మనం క్రిస్మస్ ఎందుకు జరిగించుకుంటాం? క్రిస్మస్లో చాలా ఆనందం ఉంటుంది, నిజమే కదా? మీరందరూ కూడా క్రిస్మస్ని ఎంతో ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అసలు క్రిస్మస్ పండుగ చెప్పాలంటే ప్రపంచమంతా కూడా జరిగించుకునే ఏకైక పండుగ ఏదైనా ఉంది అంటే అది ఒక క్రిస్మస్ పండుగేనండి. ఇది ఒక ప్రాంతానికి చెందింది కాదు, ఒక దేశానికి చెందింది కాదు. యావత్ ప్రపంచంలో ప్రతి చోట జరిగించుకునే పండుగ ఏదైనా ఉందంటే అది ఒక క్రిస్మస్ మాత్రమే. క్రిస్మస్ అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మీరు చూడండి, ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంది, ఇది పాడైపోయిందనుకో బాగు చేయడానికి ఎవరొకరు ఉంటారు. సమ్మోర్ మనకి ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి, వీటిని బాగు చేయడానికి ఎవరొకరు ఉంటారు. కానీ పాడైపోయిన మనల్ని బాగు చేయడానికి ఎవరున్నారు అంటే, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి, పాపంలో పడిపోయినటువంటి మనుష్యుణ్ణి ఎవరైనా బాగు చేయగలరా అంటే, ఈ యొక్క సృష్టి అంతటిని సృష్టించిన సృష్టికర్త ఒకలే ఈ యొక్క మనుషుణ్ణి బాగు చేయగలడు. ఆ బాగు చేయాలంటే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి, లేకపోతే దేవుడైనా మన దగ్గరికే రావాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళడం అనేది అసాధ్యము, కానీ దేవుడే మన దగ్గరికి ఈ భూమి మీద కన్యమరియ గర్భాన ధరించి మన మధ్యకు వచ్చినాడు ఆయన. ఇదే అసలైన ఆనందం, ఇదే సంతోషం. నిజం, ప్రతి మానవుడు కూడా పడిపోయిన స్థితిలోనే ఉన్నాడండి. ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రపంచంలో పాపం అనేది పెరిగిపోయింది. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్థితిలో పడిపోయినటువంటి వారిగానే ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా అటువంటి వారందరినీ బాగు చేయాలంటే ఒక దేవునికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎవరెవరో ఎన్నెన్నో చెప్తారు, ఏవో చెప్తారు, కానీ ఎవరికి సాధ్యం కాదండి. ఒక మనుషుణ్ణి తిరిగి తన పాప స్థితి నుంచి బయటికి తీసుకురావాలంటే దేవుడు ఒక్కడే చేయగలడు. మీలో కూడా చాలామంది చూసి ఉండొచ్చు, పడిపోయిన స్థితిలోంచి బయటికి రావాలంటే ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ యవనస్తులు ఉన్నారండి. ఇప్పుడు యవనస్తులు
అనేక విధాలుగా త్రొట్టిల్లిపోతూ ఉన్నారు. మా ప్రాంతంలో చూస్తే యవనస్తులు తప్పిపోయిన స్థితిలో అనేక మంది ఉన్నారు. అయితే వారిని బయటికి తీసుకురావడం అనేది ఎవరి వల్ల కాదు, దేవుని వల్లనే. వారు ఎవరి మాట వినరు, ఎవరి మాట వినరండి, ఎవరి మాట వినరు. ఒకడు ఒక దానికి బానిస అయిపోయాడంటే దానిలోంచి బయటికి రావడం అనేది బహు కష్టమైన పని. అటువంటి వారందరినీ వారి ఆ యొక్క స్థితిగతులను మార్చడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇదే నిజమైన క్రిస్మస్. నిజంగా దేవునిలో ఉంటే ప్రతి దినము క్రిస్మస్సే, ప్రతిరోజు ఆనందమే, సంతోషమే. ఈ క్రిస్మస్ దినం పురస్కరించుకుని మనం మన దైవజనులు కానీ అనేక ప్రాంతాల్లో అనేక క్రిస్మస్లు జరిగిస్తూ దేవుని యొక్క మాటలను తెలియజేస్తూ ఉంటాం కదా, సువార్తను ప్రకటిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనుషులను ఎంతో కొంత మార్పులోనికి వస్తాడని. అలాగే దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని గురించి సువార్త చెప్పిన వారు ఒకరు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే గొల్లలండి. మొట్టమొదటిసారిగా దేవుని యొక్క పుట్టుకను గురించి తెలుసుకున్నవారు ఎవరు అంటే గొల్లలు. ఈ యొక్క గొల్లలు చాలా దీనులండి. దేవుడు ఎందుకు వాళ్ళకే ఆ యొక్క పుట్టుకను గురించి తెలియజేశాడు అంటే వారి స్థితి ఏమిటి అనేది మీకు చాలామంది, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఈ యొక్క గొల్లలు గురించి మనం చూసుకున్నట్లయితే వీరు చాలా కష్టపడి పనిచేస్తారండి. వారి జీవితం చాలా కష్టంగా ఉంటుంది. మీకు తెలుసో తెలియదో మా ప్రాంతంలో ఉంటారు. మా చర్చ్ ఉన్న లొకేషన్ పేరు ఏమిటంటే గొల్లల వీధి. మా ప్రాంతంలో మా చర్చ్ పక్కనే గొల్లలు ఉంటారు. వారు రేయింబగళ్ళు ఆ మందను కాచుకుంటూ ఆ చలిలోనే ఉంటారు. వారు కాపరులు, వారి గొర్రెలను మేపుకునేవారు. వారు ఎక్కడ ఉంటారో తెలుసా? ఊరి చివరలలో ఉంటారు. మరి ఒక స్థితి ఏమిటంటే వారు చాలా దీనులు. నిజం, వారు చాలా దీనంగా ఉంటారు. ఎందుకో తెలుసా అండి? వారు ఆ మందను తీసుకువెళ్తున్నప్పుడు ఆ మందలో గొర్రెలు ఏం చేస్తాయంటే వాటిని యజమానులు పెంచుకున్నటువంటి మొక్కలనయ్యి తినేస్తూ ఉంటాయి. తినేసినప్పుడు ఆ యజమాని కోపం వచ్చి, మా ప్రాంతంలో అయితే ఏం చేస్తారో తెలుసండి, ఆ గొల్లల్ని కొడతారు కూడా. కొంతమంది అయితే చెట్టుకు కట్టేసి చాలా హింసిస్తూ ఉంటారు. అయినప్పటికీ వారు ఒక్క మాట కూడా మాట్లాడరు. తప్పైపోయింది బాబయ్య అంటూ దీనంగానే ఏ విధమైన కోపం అనేది చూపించరు. వారి స్థితి అటువంటిది. అలా దీనత్వం కలిగి ఉండడం వల్లే దేవుడు బహుశా వారికి దేవుని యొక్క పుట్టుకను గురించి దేవుడు వారికి తెలియజేశాడు. మొట్టమొదటి క్రీస్తు యొక్క సువార్తను చెప్పింది గొల్లలేనండి. అయితే ఈ యొక్క గొల్లల గురించి మనం ఎక్కడ చదువుకుంటామంటే లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకునిచుండగా ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని, ఆయనే ప్రభువైన క్రీస్తు అని ఈ యొక్క మాటను దేవదూతలు
గొల్లలకు చెప్పినప్పుడు గొల్లలు ఎంతో సంతోషించారు. ఈ యొక్క క్రీస్తు జననం గురించి ఆ గొల్లలకు తెలియజేయడం అనేది వారు ఎంతో భాగ్యంగా ఎంచుకున్నారు. అయితే ఈ గొల్లలు ఏం చేశారంటేనండి, అంతటితో ఆగలేదు. దేవుని గురించి తెలుసుకున్న బిడ్డలు అంతటితో ఆగిపోలేదు. వారు కృతజ్ఞత కలిగి ఒక 7 కృతజ్ఞత అనుభవాలను వారు చాటి చెప్పారు. అవి ఏంటి అంటే, ఫస్ట్ తెలుసుకున్నారండి, దేవుని యొక్క జన్మం గురించి తెలుసుకున్నారు. అసలు దేవుడు అంటే ఎవరో కూడా తెలుసుకోవాలి. ప్రతి మనిషి కూడా దేవుడంటే ఎవరో గైకొనాలి. అసలు దేవుని మీదే లేకపోతే దేవునిలోకి ఎలా మార్చగలరు మీరు కదా? దైవత్వం అనేది ఉండాలి. కొంతమంది ఉంటారు అసలు దేవుడు అంటేనే నమ్మరు. నేను బీటెక్ చదువుతున్నప్పుడు నా రూమ్మేట్ ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి అసలు దేవుడు అంటేనే ఇష్టం ఉండదు. అది వాళ్ళు హిందువులే, కానీ వాళ్ళ దేవుణ్ణి నమ్మడు, ఇటు యేసు ప్రభుని నమ్మరు, ఎవరిని నమ్మరు. అటువంటి వాళ్ళకి మనం ఏమి చెప్పలేం. కానీ దైవత్వం గురించి ఎంతో కొంత అనుభవం కలిగి ఉంటే వారు దేవునిలోకి ఏదో విధంగా మార్పు చెందుతారు కదా. దేవుని గురించి మనం తెలుసుకోవాలి. అలాగే దేవుని తెలుసుకోవడమే కాదు, వారు దేవుని చూడాలని వెళ్ళారు. మీరు లూకాసు వార్త 2వ అధ్యాయం 15వ వచనంలో ఇది ఉంటుంది. వారు త్వరగా దేవుని చూడడానికి త్వరగా వెళ్ళారంటండి. దేవుని సన్నిధికి కూడా మనం త్వరగా వెళ్ళేవారిగా ఉండాలి. ఆ యొక్క పుట్టుకను గురించి వారు తెలుసుకున్నప్పుడు త్వరపడి దేవుని దగ్గరికి, ఆ యొక్క బెత్లెహేమునకు వెళ్ళారు. దేవుణ్ణి కూడా మనం తెలుసుకున్నటువంటి మనం దేవుని దగ్గరికి త్వరగా వెళ్ళాలి. మీరు కూడా సమయం అంటే సమయానికే వచ్చేయాలి దేవుని దగ్గరికి, లేట్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు 9 అంటే మీరు 8:30కే రెడీ చేసి పెడతారా లేదా కదా? దేవుని సన్నిధి కూడా అంతకన్నా ఎక్కువే, అది ఇంకా భాగ్యమైంది. అలా గొల్లలు చేశారండి, త్వరగా వెళ్ళారు. అలాగే చూచారు, దేవుని చూశారు. మనం దేవుణ్ణి చూచేవారిగా కూడా ఉండాలి. గొల్లలు చూచారు, వారి అనుభవాలు చాలా గొప్పవి. అలాగే చూచినటువంటి వారు ఏం చేశారంటే ప్రకటించారంటండి. ఏం చేశారు? ప్రకటించారు. మనం కూడా ఈ యొక్క సువార్త కూడికని ఈ యొక్క క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేషన్ చేస్తున్నామంటే దేవుని గురించి ప్రకటిస్తున్నాం. ప్రకటించడమే మన పని. దేవుని గురించి 4 మాటలు చెప్పడమే. అలాగే ప్రకటించారు, ఆశ్చర్యపరిచిరి. వారు ఆ యొక్క పుట్టుకను గురించి అనేక మందికి చెప్పి ఆశ్చర్యపరిచారంటండి. దేవుడు చేసే కార్యాలు అంతా ఇంత కాదు. దేవుని పుట్టికి ఎంత ఆశ్చర్యమో దేవుడు చేసే కార్యాలు కూడా అంతే ఆశ్చర్యకరంగా ఉంటాయండి. మీరు నమ్మితే ఏదైనా కానీ పొందుకుంటారు. దేవుణ్ణి నమ్మాలి అంతే. మీరు ఈ రోజున బట్టల కోసమో లేకపోతే తిండి కోసమో ధనము కోసమో
ఇది చేయక్కర్లేదు, దేవుడు అవన్నీ ఇస్తాడు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. నేను హైదరాబాదులో కేపీహెచ్పిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు నాకు భోజనం చేయడానికి, నేను బ్యాంక్లోనే వర్క్ చేస్తున్నాను, బట్ నా దగ్గర ఆ రోజు తినడానికి డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు నేను దేవునికి ప్రార్థించాను, ప్రభువా ఈరోజు నాకు ఆహారం లేదు అని. నేను దేవుణ్ణేమి నేను మనసులో అనుకున్నాను అంతే. కానీ ఆశ్చర్యరీతిగా, మీరు చెప్తే నమ్మరు, మనం దేవుని దగ్గర ఏది అడిగా దానికి రెండింతలుగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మా బ్యాంక్ ఎదురుగానే ప్యారడైజ్ హోటల్ అని ఒకటి ఉంటుందండి. మీకు తెలుసో తెలియదో, హైదరాబాదులో పెద్ద ఫేమస్ హోటల్ ఏదైనా ఉందంటే ఆ హోటలే ప్యారడైజ్ హోటల్. ఆ హోటల్లో పనిచేసే చెఫ్ నాకు ఫోన్ చేసి ఆ మరుక్షణమే నా టేబుల్ మీదకి తీసుకొచ్చి బిర్యానీ తీసుకొచ్చి పెట్టాడు. నేను కోరుకోలేదు, ఆ రోజు ఆహారం లేదనే తలంచాను, కానీ దేవుడు నాకు ఏమనుగ్రహించాడు? ఎంతో ఉన్నతమైన ఆహారాన్ని నాకు అనుగ్రహించాడు. అలాగే మరి ఒక సందర్భంలో ధనము లేదని నేను దేవుని దగ్గర అడిగినప్పుడు, నేను ఇలా ప్రార్థన చేసి మోకరించి లేచాను. దేవుడు అన్నాడు, నీ మొబైల్ ఓపెన్ చేయి, అకౌంట్లో చూడు అన్నాడు. నాకు ఎంత అయితే అవసరమైందో అమౌంట్, అంత అమౌంట్ దేవుడు నాకు అకౌంట్లోకి ఇచ్చాడు. నేను ఎవరి దగ్గర చేయి చాపలేదు. దేవుడు మనల్ని దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర చేయి చాపక్కర్లేదు. దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. కాకపోతే దేవుడు మన యొక్క అవసరతలను తీర్చేవాడండి, కానీ కోర్కెలు మాత్రం తీర్చేవాడు కాదు. మీరు కోర్కెలు తీర్చేవాడని అనుకోవచ్చేమో, కాదు. దేవుడు అవసరతలను మాత్రమే తీర్చేవాడు. అవసరతలు వేరు, కోర్కెలు వేరు. అవసరత అంటే ఏమిటంటే, మనకి ఏదైనా కావాలంటే తగుమంతుకు అదే అవసరత. లేదు, మన ఎదురింటోడు బిల్డింగ్ కట్టుకుంటే మనం కూడా బిల్డింగ్ కావాలంటే అది కోరికే. పక్కన వాళ్ళ ఇంట్లో టీవీ ఉంది, మనకి ఇంట్లో కూడా టీవీ ఉండాలంటే అది కోరికే. అటువంటి తీర్చడు దేవుడేమని. దేవునికి తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఏం చేయాలో, ఏ సమయంలో ఏమి ఇవ్వాలనేది. ప్రతి అవసరత కూడా దేవుడు తీరుస్తాడు. నా అవసరత రోజు నాకు కావాల్సింది కొంత అమౌంటే, ఆ అమౌంట్ మట్టుకే దేవుడు నాకు తీర్చాడు, అంతే. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి ఎప్పుడు కూడా ఏది కూడా ఇవ్వకుండా ఉండడు. ఈ గొల్లలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. వారి జీవితాలు చిన్నవైనప్పటికీ కూడా దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారో ఈ లేఖనాల్లో మనం నేర్చుకోవచ్చు. ఈ లోకాసు వార్త అంతా 2వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పుట్టికలో ఈ యొక్క గొల్లలు చాలా పాత్ర వహిస్తారు. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నారంటే స్తోత్రాలు కూడా తెలియజేశారు. లోకాసు వార్త 2:20 చూస్తే వారు దేవుణ్ణి మహిమపరిచారంటండి, దేవుణ్ణి గొప్ప చేశారు. మనం దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు అందరూ కూడా దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. దేవుడు ఇవాళ మీకు ఒక కార్యం జరిగించాడు అనుకోండి, తక్షణమే దేవుణ్ణి మహిమపరిచేవారిగా మీరు ఉండాలి. బిఫోర్ లాస్ట్ వీక్లో నేను ఇక్కడ గుంటూరు ప్రయాణమై వస్తున్నప్పుడు దేవుడు, నేను ప్రయాణం చేస్తున్నాను,
ప్రయాణం చేస్తున్నప్పుడు అర్ధరాత్రి 2 గంటలు అయిపోయింది. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మా ఊరు నుంచి సగం దూరం వచ్చాను. అక్కడి నుంచి నాకు ఏ వెహికల్ కూడా లేదు. లేనప్పుడు నేను ఒక దిక్కున కూర్చొని రోడ్డు దగ్గరే పక్కనే షట్టర్లో కూర్చొని నేను దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవా చాలా టైం అయిపోతుంది, ఇప్పుడే 2 అయిపోయింది, నాకు ఇంకా ఒకే ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ దాటిపోతే నేను మళ్ళీ మార్నింగ్ 8 o'clock వరకు ట్రైన్ కోసం కూర్చుని వెయిట్ చేయాలి ప్రభువా, నాకు ఇప్పుడు సహాయం దయచేయి, నాకు ఏదో ఒక రీతిగా నన్ను త్వరగా ఆ యొక్క ట్రైన్ అందుకోవడానికి సహాయం దయచేయమన్నప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఒక దైవజనుడు 2 గంటలకి ప్రాంతంలో కడియంలోంచి ధవళేశ్వరం వరకు ఒక కారులో ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. నేను ఆయన లిఫ్ట్ కూడా అడగకుండా ఆయనే వచ్చి, బాబు ఎక్కడి వరకు వెళ్తావు, రా నిన్ను దింపుతాను అని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న ఆయన ఏమన్నాడంటే తెలుసండి, బాబు నేను రైల్వే స్టేషన్ వరకు వెళ్ళను, కానీ నువ్వు అక్కడ వరకు వెళ్తే అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అని నన్ను తీసుకుని వెళ్ళాడు. కాకపోతే ప్రభువుకు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు మళ్ళీ అక్కడి నుంచి నేను ప్రయాణం చేయడం కష్టమేగా, ఈ సమయంలో మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేయడం అంటే కష్టమే కదా ప్రభువా అని నేను తలంచుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ దైవజనుడు తన యొక్క డ్రైవర్కి మరి ఎప్పుడు చెప్పాడో తెలియదు, నేను మరలా తల ఎత్తుకుని చూసుకునేటప్పటికి రైల్వే స్టేషన్లోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. నేను మరుసటి రోజే నేను మరలా మా ఇంటికి ప్రయాణమై వెళ్ళిపోయి నా యొక్క చర్చిలో ఈ యొక్క సాక్ష్యం చెప్పి దేవునికి మహిమపరిచాను. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు అంతా ఇంత కాదు. దేవుడు ఎల్లవేళలా మనల్ని కాపాడుతాడు, మన అవసరతలు తీరుస్తాడు, అనేకమైన అద్భుత కార్యాలను మన ఎడల చేస్తూ ఉంటాడు. కానీ వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. గొల్లలు అదే చేశారు. కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క కృతజ్ఞత కలిగి దేవుడు చేసే మేలుని మర్చిపోకుండా దేవునిలో దీనులై ఆ గొల్లల వలె మీరు తగ్గించుకుని ఉంటే దేవుడు ఈ యొక్క క్రిస్మస్ సందర్భం మిమ్మల్ని, మీ కుటుంబాలని అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి మిమ్మల్ని ఎంతగానో దేవుడు దీవించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని నమ్ముకొని దేవుడిచ్చే ఆ యొక్క సంతోషకరమైన జీవితాలను జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క చిన్న మాటలను దేవుడు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చలిగా ఉన్నప్పటికీ మనందరం ఉన్నాం కాబట్టి ఎచ్చగానే ఉంటుంది మనకి. దేవుని యొక్క శక్తి ప్రభావాలు మనకి తోడయ్యండి మనందరిని కూడా చక్కగా ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టినారు దేవుడు. అలాగనే మరి చక్కటి శక్తివంతమైన వర్తమానం ముమ్మడివరం నుండి వచ్చిన దైవ సేవకులు సుస్మిత భర్త గారు మరి దైవ ప్రసాద్ ఎంత చక్కటి వర్తమానం మనకు అందించారు. అలాగనే ఇంకా వారి పరిచర్యలు దీవించబడి అనేక ఇందాక చెప్పాడు బాబు చెప్పాడు ఏమనంటే, నేను అనేక ప్రాంతాల్లో ఏమీ నేను చెప్పలేదు ఎప్పుడు కూడా, మా చర్చిలోనే చెప్పాను అని. కానీ ఇది మొదలుకుని అనేక ప్రాంతాలకు కూడా బిడ్డ వాడబడునుగాక. ఆమెన్, ఆమెన్. అట్టి ఆశీర్వాదం ప్రసాద్ బాబుకి దేవుడిచ్చునుగాక. ఆమెన్. అలాగనే మన మధ్యకి క్రిస్మస్ తాత వస్తూ ఉన్నాడు, చిన్న క్రిస్మస్ తాత.